హలో అండి. ఇంట్లో అరబిక్ స్టైల్‌లో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూడండి సరేనా? ఇక్కడైతే ఫ్రెష్ కోళ్ళు అయితే దొరకవండి. రేషన్‌లో తెచ్చుకుంటారు. అవి ఫ్రీజర్‌లో పెట్టుకుంటారు. నైట్ అయితే తీసి బయట పెట్టాలన్నమాట. ఐస్ అంతా కరగడానికి నేను నైట్ అయితే బయట పెట్టేశాను. మార్నింగ్ లేవగానే కట్ చేసుకొని అందులో నిమ్మకాయ, పెరుగేసి పెట్టుకోవాలి వాసన పోవడానికి. తర్వాత అయితే నీట్‌గా కడుక్కోవాలి. చూడండి కర్రీకి కావాల్సిన పదార్థాలు అయితే చూడండి. చికెను, క్యారెట్, క్యాప్సికమ్, బంగాళదుంప, 2 టమాటాల పేస్టు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. అందుకని అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత అయితే ఒక చెరవ తీసుకోవాలండి. అందులో ఒక ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మసాలా దినుసులు అయితే వేయాలండి. యాలక్కాయలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఎండు నిమ్మకాయ. తర్వాత అయితే ముందుగా కట్ చేసి పెట్టుకున్న సన్న ఉల్లిపాయలు అయితే వేసేయాలి. ఉల్లిపాయలు అయితే బాగా వేగాలండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే నీట్‌గా వేపాలి. ఇక్కడ ఎండు నిమ్మకాయ అయితే ప్రతి ఒక్క కూరలో అయితే వేసుకుంటారండి వీళ్ళు. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు చేయడానికి కుదరదు కాబట్టి ముందుగానే రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటానండి. ఉల్లిపాయలు అయితే బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. వీళ్ళు చిన్న ఫ్యామిలీ కాబట్టి ఒక చికెన్ అయితే వండుతున్నాను అనమాట నేను. వీళ్ళు ఎక్కువ మంది ఉండరండి. సారు, మేడము, ఒక పిల్లోడు అంతే వీళ్ళకి. ఇంకా నేను నా నలుగురికి సరిపోయేలా వండుతాను. రోజుకు ఒక చికెన్ మాత్రమే వండుతాను అనమాట. చూడండి ముందుగానే మనం టమాటాలు మిక్సీకి పట్టుకున్నాం కదా, అదైతే వేయాలి. చూడండి టమాటా పేస్ట్ కూడా బాగా నూనెలో మగ్గాలండి. చూడండి నూనెలో బాగా వేగిన తర్వాత వీళ్ళు మిరప్పొడి తినరు కాబట్టి కలర్ కోసం వీళ్ళు ఇక్కడ టమాటా పేస్ట్ అని ఒకటి ఉంటుందండి, అదైతే వేసుకుంటారు. వీళ్ళు మిరప్పొడి అస్సలకే వేయను నేను. చూడండి ఇదైతే టమాటా పేస్ట్ అనమాట, అది వేసాను కలర్ కోసం. అది కూడా బాగా మగ్గాలండి నూనెలో బాగా కలిపేసుకొని. తర్వాత ముందుగానే మనం అయితే చికెన్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా, నీట్గా కడిగేసుకొని ఆ చికెన్ అయితే అందులో వేసేయాలండి. చికెన్ అందులో వేసేసి మళ్ళీ తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా మనం, ఇవి క్యాప్సికము, క్యారెట్, ఇవి బంగాళదుంపలు అవి అయితే నీట్గా కడిగేసుకొని అందులో వేసేసుకోవాలి. అందులో వేసుకున్న తర్వాత చికెను, బంగాళదుంపలు, ఈ కూరగాయలు అయితే నూనెలో అయితే బాగా మగ్గాలండి. బాగా మగ్గిన తర్వాత మనం మసాలా పొడులు అయితే వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ బాగా కలుపుతూనే ఉండాలి. అప్పుడే కర్రీ అయితే టేస్ట్గా ఉంటుంది. వీళ్ళు మన ఇండియా కూరలు బాగా ఎక్కువగా ఇష్టపడతారనమాట. ఎక్కువ మన ఇండియా స్టైల్లోనే చేస్తాను నేనైతే. కోవిట్లో వంటలు పెద్ద కష్టం ఉండదు. మన ఇండియాలో వంటలు వచ్చినట్టయితే కోవిట్లో కూడా సులభంగా అయితే చేసేయచ్చు అనమాట, ఎలా చేయాలో ప్రాసెస్ తెలిస్తే. కోవిట్లో కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా వంట తెలియకపోతే చూసి నేర్చుకోండి, ఓకేనా. చూడండి అలాగే మసాలా పొడులు అయితే వేయాలి. ఉప్పు, ధనియాల పొడి, మిరప్పొడి, మిరియాల పొడి, గరం మసాలా అవైతే వేసేసుకొని నీట్గా అయితే కలుపుకోవాలండి. నీట్గా అయితే కలుపుకున్న తర్వాత బాగా అయితే కలపాలండి. మసాలాలు బాగా పట్టాలి చికెన్కి, కూరగాయలకి అన్నిటికీ. బాగా కలిపిన తర్వాత పెరుగు అయితే వేయాలండి. కొద్దిగా పెరుగు వేస్తే కర్రీ అయితే టేస్ట్గా ఉంటుంది కాబట్టి కొద్దిగా పెరుగు అయితే వేయాలి. ఒక స్పూను లేదా 2 స్పూన్లు అయితే పెరుగు అయితే వేయాలి. నేనైతే 2 స్పూన్లు అయితే వేసాను. చూడండి అంతే అండి. నీట్గా బాగా కలిపేసుకొని తగిన వాటర్ అయితే పోయాలి. ఫ్రీజర్లో ఉంటుంది కాబట్టి చికెన్ ఉడకడానికి కనీసం ఒక 1 అవర్ పడుతుంది కాబట్టి వాటర్ కొద్దిగా ఎక్కువగానే పోసుకోవాలి. చూడండి ఇక్కడ చికెన్ ఉడకడానికి 1 అవర్ పడుతుందండి. ఎందుకంటే ఫ్రెష్ చికెన్లు కాదు కదా, ఫ్రీజర్లో ఉండే కోళ్ళు కాబట్టి వాటర్ కొద్దిగా ఎక్కువనే పోయాలి. చూడండి అంతే అండి. అరబిక్ స్టైల్లో కువైట్లో చికెన్ కర్రీ అంతే. ఫైనల్గా అయితే కొత్తిమీర అయితే వేసేయడమే. చూడండి చికెన్ కర్రీ అయితే అయిపోయింది.
చాలా ఈజీగా ఉంటాయండి ఇక్కడ వంటలు అయితే. చేయాలే కానీ, అలవాటు పడాలే కానీ చాలా ఈజీ అనమాట. వీలైతే మీరు కూడా ట్రై చేయండి. కొత్తగా వచ్చే వాళ్ళకి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్.